ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 39వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీకు ఇస్తున్న వాక్యం ఏమిటి అనగా, నీవు ఎట్టి రీతిగా ఉండవలను. నీతిమంతునిగా ఉండాలా, అనీతిమంతునిగా ఉండాలా? అనీతిమంతునిగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదములకు నీవు ఎప్పటికీ కూడా పాత్రునివి కాలేవు. నీతిగా బ్రతికినట్లయితే, నీవు నీతిమంతునిగా నివసింపగలిగినట్లయితే నీకు నీ దేవుడే రక్షణాధారముగా ఉంటారట. సో నీవు నీతి మార్గమును అవలంబించి ఇబ్బంది పడుతున్నాను, వేదన చెందుతున్నాను అని నీవు అనుకుంటూ ఉన్నావు నేస్తమా, అది కొద్ది కాలమే ఉంటుంది. ఎందుకంటే వేదనలు, చింతలు తొలగించగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు, నీ పక్షమందు ఉన్నారు. వేదనలను తొలగచేయు దేవుడు నీ దేవుడై ఉన్నారు. సో నీతిని ఎన్నడూ కూడా నీవు విడిచిపెట్టకు. నీతిని విడిచిపెట్టకుండా నీతిమంతునిగా నీవు బ్రతకగలిగినట్లయితే నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీకు రక్షణ ఆధారముగా ఉంటారు. నిన్ను రక్షించుటకు ఆయనే సంకల్పించి నిన్ను రక్షించువారై ఉంటారు. బాధ కలిగినప్పుడు ఆయనే నీకు ఆశ్రయముగా ఉంటారు. నీ మనసులో వేదన కలిగిన, చింత కలిగిన నీవు వేరెవ్వరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవసరత నీకు రాదు. ఆయనే నీకు ఆశ్రయదుర్గము. నీకు బాధ కలిగినప్పుడు నీవు దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునితో మాట్లాడుకో, దేవునితో చెప్పు. దేవుడే ఆ బాధ నుంచి నీకు విడుదలను కలుగచేస్తారు. ఎందుకంటే యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించి రక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీవు ఎప్పుడైతే దేవుని శరణుజొచ్చి ఉన్నావో ఆయనే భక్తిహీనుల చేతిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను రక్షించి నీకు ఎప్పుడు ఏ మేలు అవసరమో సమయానుకూలంగా నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేనిని గురించి చింతపడకు. నీ సమస్త స్థితిగతులు ఎరిగి ఉన్న దేవుడు నీ దేవుడై ఉన్నారు గనుక నీవు నీతిని ఎన్నడూ విడిచిపెట్టకు. నీతి మార్గము గుండా ప్రయాణము చేయి. మార్గ మధ్యలో చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వేదనలు, చింతలు, ఇబ్బందులు అవి వాటంతటవి నీ ప్రమేయం లేకుండా వస్తూ ఉంటాయి. కానీ నీ ప్రమేయం లేకుండానే నీ దేవాది దేవుడు వాటన్నిటిని నీకు దూరం చేస్తారు. కనుక నీతిని అన్నడూ విడిచిపెట్టకు. నీ దేవుడు సమస్త ఆశీర్వాదములు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఆయన నీ పట్ల బాధ్యతను తీసుకొని ఉన్నారు గనుక నిన్ను రక్షించి మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరిచి తన కృపలో నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. మీ బిడ్డ జీవితంలోనైనా మీరు మేలులు కలుగచేయండి తండ్రి. మీ కృపతో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో నాయన, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. వారి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయమని మీ కాలు పట్టి వేడుకొంచున్నాము. మా ప్రియులు చేస్తున్న ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి రక్షించి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. యవనస్తులను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. బిడ్డలందరికీ సకాలములో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునిచ్చి నాయన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. కనికరము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.